హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నా ఇంకో రోజు డైలీ వ్లాగ్తో అయితే మాత్రం మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా అయితే ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి. కొంచెం ఎర్లీగానే లేచేసాను. లేక ఉంగళ్ళు అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఈరోజు చాంగడ్లు అయితే పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. చాంగడ్ల పులుసు ఏంటంటే మామయ్య కాలు నొప్పులని మామయ్య చాంగడ్ల పులుసు అయితే తిండు. ఇంకేంటంటే అది తప్పకపోతే పులుసు కొంచెం వేసుకొని తింటాడు. అది చాంగడ్లు ఈరోజు కొన్నే ఉన్నాయి. సరే అని చెప్పేసి ఇంకొక కూర అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పేసి బెండకాయలు అయితే మాత్రం నైటే కడిగేసి అయితే మాత్రం నీట్గా అయితే కోసుకొని మామూలుగా ఉంటాయి ఏదైనా పనికిరాని గుడ్లు ఉంటాయి కదండి, టవల్స్ కానీ ఏమైనా ఉంటే దాని మీద అయితే వేసేసి ఆరబెట్టేశానండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు జిబా అనకుండా ఆరిపోవడం వల్ల ఏంటంటే ఫ్రై బాగా బంకడగా లేకుండా బాగా పొల్లుగా ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం ముందు రోజు నైట్ అయితే కోసి పెట్టేసుకొని ఆరబెట్టేశాను. ఈ లోపు అయితే మాత్రం చాంగడ్లు కూడా ఉడికేసాయండి. ఇంకా అయితే మాత్రం నేనైతే మాత్రం చెప్పాను కదా బెండకాయ ఫ్రై కోసం అని చెప్పేసి అయితే మాత్రం తాలింపు వేసుకుంటున్నాను. ఇదిగోండి అన్నం కూడా అయితే పొంగొచ్చేసింది. ఇంకా అయితే మాత్రం ఈరోజు కొంచెం ఎర్లీగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదండి. కొంచెం ఏంటంటే తలస్నానం వేసేసి దీపం పెట్టేసుకున్నాము. ఇంటి ముందు కల్లాపు జల్లేసి ముగ్గు వేయక కూడా కొంచెం లేట్ అవుతుంది. రోజు ఇట్లాగా కాదు, కొంచెం తొందరగా పని చేద్దామని చెప్పేసి అయితే మాత్రం ముందే లేచాను. కొంచెం పని కూడా కొంచెం నైట్ కొంచెం అలా అయితే పని కూడా చేసి పెట్టున్నాను. ఏంటంటే అన్నం అయితే మాత్రం చెప్పాను కదండి ఎప్పుడులాగే ఇంకా అన్నం పొంగొచ్చాక ఏంటంటే కొంచెం చిన్న మంట పెట్టేస్తాను. పొంగొచ్చాక కాదులే 2 వంతులు 3 వంతులు ఉడికాక అయితే మాత్రం చిన్న మంట పెట్టేస్తాను. ఇంకా తర్వాత అయితే ఆవురుకుంటుంది. అది అయితే మాత్రం ఈ లోపు అయితే మాత్రం బెండకాయ ఫ్రై చేసాను. ఈ పక్కన అయితే అన్నం అనేది నీరు తీస్తుంది. ఈ లోపు ఏంటంటే గబగబా అంట్లు అయితే తోమేసుకుందామని చెప్పేసి అయితే మాత్రం అంట్లు అయితే తోమేస్తున్నానండి. చాంగడ్డ పులుసు అయితే మాత్రం అంతకుముందు అయితే నాకైతే చాంగడ్డ పులుసు అసలు నేనైతే నాకు తెలిసి పెళ్లి కాకుండా నేను ఆ పేరు కూడా వినలేదండి. నేనైతే మర్చిపోయానండో. ఇంటర్లో ఉన్నప్పుడు చాంగడ్డ కూర వేసేవాళ్ళు, అది ఇచ్చేసి పులుసులాగా ఉండదు, మరి ఇంకెలా కానీ గుర్తులేదు. కాలేజీలో వేసేవాళ్ళు. అయితే చాంగడ్డని అంటుంటే విధానంగా నాకు తెలియదు. ఇంకా పెళ్ళైన తర్వాత ఆట ఏంటంటే మొత్తం చేస్తుండేది చాంగడ్డ పులుసు అని చెప్పి. నాకైతే ఇంక అది అలవాటు లేక అది కొంచెం బంకగా ఉంటుంది కదా, నేను అసలు తినేదాన్ని కాదు. ఇంకేంటంటే ఇంకా అలా ఏదైనా చాంగడ్డ కూర చేసిన రోజు నేను ఇంకేదైనా కూర చేసుకొని తినేదాన్ని. ఇంకా తర్వాత ఏంటంటే మా పాప అయితే కడుపులో పడింది. నేను అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఒకసారి తిన్నాను. ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇంకా చాంగడ్ల కూర అయితే తింటున్నాను. అంతకుముందు అయితే నేను చాంగడ్ల కూర అనేది తినేదాన్ని కాదు అసలు. ఇంకా అప్పటి నుంచి ఇంక బాగా అలవాటైంది. చాంగడ్డ పులుసు అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది. దాంట్లో అయితే మా అత్తమ్మ అప్పుడు చేసేది చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి వేసి అయితే కూర చేసేది. అయితే చాలా బాగుంటుంది. చాంగడ్ల కంటే ఆ చిన్న ఉల్లిపాయలు అయితే మాత్రం తీయగా ఆ పులుపుకి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాంగడ్డ పులుసు ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను, ట్రై చేయండి మీరు. మొత్తం ఏంటంటే కాకరకాయ తాలింపు ఉంటుంది కదా, దాంట్లో కూడా వేస్తుంది. ఇవి బాగుంటాయి, నాకైతే మొత్తం బాగా నచ్చుతాయి. ఇంకైతే మాత్రం ఈలోపు అయితే గబగబా అంట్లు అయితే తోమేసుకుంటున్నానండి. బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అలా ఉడికేసింది, ఇంకా ఫ్రై అయిపోయింది. ఇంకా అలా అయితే చాంగడ్ల కూర అయితే తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకైతే ఈరోజు ఏంటంటే ఇంక రోజుట్లాగే అంట్లు అయితే తోమేస్తున్నాను. ఇంకా మా సైడ్ అయితే మేమైతే పులుసు కూరలు అయ్యండి చాలా తక్కువ తినేది. మేమైతే టమాటాలు వేసుకొని అయితే గుజ్జుగా అలా చేసుకునేది. అంతకుముందు మేము పులుసులని కాదు ఏమంటామంటే చారు అనేవాళ్ళం. దేన్నైనా కానీ ఓన్లీ పప్పు చారునే కాదు అన్నిట్లోనే చారు అనేది. ఇక్కడికి వచ్చాక అయితే అందరూ ఎగతాలు చేయడమే. అందుకని చెప్పేసి తర్వాత అయితే మాత్రం చిన్నగా పులుసు కూరలు అనేది ఈ ఏడందరూ ఏమంటారు తెలుసా, పప్పు పులుసే అంటారు, పప్పు చారు అని అంటారు. కానీ మనల్ని అయితే ఎగతాలు చేస్తారు. చిన్న విషయాన్ని కూడా నన్నైతే ఇంత ఎగతాలు చేసేవాళ్ళు. మనం మామూలుగా అయితే మా సైడ్ అంటారు షాప్ నిందంటే కొట్టు అని అంటారు. కొట్టు కంటే ఏం కొట్టేదమ్మా అని అంటారు. ఇక్కడైతే అంగడి అని అంటారు. అట్లయితే ప్రతి దాన్ని అయితే అలాగే ఎగతాలు చేసేవాళ్ళు. చిన్నంగా అయితే ఇంకంతా మారిపోయింది. ఇక్కడ అలవాటుని బట్టి ఇక్కడికి ఇలా అయితే మారిపోయింది. అందరినీ ఎగతాలు చేస్తారు. ఇబ్బంది లేదు. ఏదన్నా కొత్తగా ఒక వర్డ్ మాట్లాడామంటే ఇంకంతే సంగతులు. ఇంకా అయితే నేనైతే తాలింపులో కారం అయితే వేసుకుంటున్నానండి. కారం వేసేసి ఇంక తాలింపు ఫ్రై కూడా అయిపోయింది. ఇంకైతే చెప్పాను కదండి కొంచెం ఎర్లీగానే లేసానని. అన్నము ఫ్రై కర్రీ అయితే అయిపోయింది. ఇంకా అయితే బయట కసుగల్లాపలు అయితే చేద్దామని చెప్పేసి ఈ 2 అయితే మాత్రం ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసి బయటకి అయితే మాత్రం ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదండి, ప్యాడ్ అయితే కొంచెం ఎక్కువే తెచ్చేసి బర్రెల దగ్గరే బయట వెనకాల కలుపుకోవచ్చు, ముందు పక్కన అయితే చల్లుతాను నీళ్ళైతే.
పేడకల్లాప అయితే చల్లేసాను. కొంచెం ఆరితే ముగ్గు ఏంటంటే నాణ్యంగా ఉంటుందని చెప్పేసి ఒక 5 minutes ఆగైతే వెళ్ళి ముగ్గు అయితే వేస్తాను. నా ఫ్రైడే ముగ్గు అయితే అయిపోయింది. ముగ్గేసేసి దాంట్లో అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. మామూలుగా ఏంటంటే పండగ నెలలో అలా అయితే కలర్స్ వేస్తాం. ఇప్పుడైతే అంత టైం అయితే ఉండదు అట్లా. ఇంకా ఎందుకంటే కలర్స్ అయితే వేయను, ఊరికెలా అయితే సింపుల్గా అయితే ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని వచ్చేస్తానండి. సంక్రాంతి పండగప్పుడు అయితే మాత్రం ఎక్కువైతే మాత్రం కలర్స్ అవి వేస్తాము. చల్లగాలమైనా కానీ అప్పుడు ఎందో ఇంకా అలాగా అందరు వేసుకుంటారు కాబట్టి వేసుకుందాం అలా అనిపించి అలా చెప్పాను కదండి. ఇందాకైతే చాంగడ్ల పులుసు అని చెప్పేసి ఇదిగోండి చాంగడ్ల పులుసు కోసం అయితే అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశాను. అలా అయితే మాత్రం ఎర్రగడ్డల మీద పొక్కులు అయితే తీసేసుకొని చిన్నవి ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని అయితే మాత్రం తొడాలు అన్నీ తీసేసుకుని కట్ చేసేసి పెట్టేసుకున్నానండి. టమాటా ఎర్రగడ్డ అయితే ఫస్ట్ వాష్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి అయితే మాత్రం చాంగడ్లు ఉల్లిపాయలు అని చెప్పాను కదండి అవి అయితే వేసుకొని కారం వేస్తానండి. మా అత్తమ్మ అయితే ఏం చేస్తుంది అన్నీ ఒక దబర్లోకి వేసుకుంటుందండి ముక్కలన్నీ. టమాటా ఎర్రగడ్డని కూడా వాడవద్దు విడిగా అయితే. చాంగడ్లు టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ అయితే వేసేసి కారం వేసి దాంట్లో ఉప్పు వేసేసి మళ్ళీ దానికి పులుసు కలిపేసి దబర్లో అయితే మాత్రం మొత్తం ఎత్తేసి తిరగమాతలో పోసేస్తుంది. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అది కూడా. అప్పుడు అలా చేసేవాళ్ళంట. ఇంకా అంత ముందు వాళ్ళు ఏంటంటే మొత్తం అయితే పులుసు అన్నీ కలిపి పెట్టుకొని ఇంకో దబర్లు వేసుకొని ఉడవబెట్టుకునే వాళ్ళంట ఫస్ట్. తర్వాత లాస్ట్లో ఏంటంటే దాన్ని అయితే పోపు వేసుకొని తర్వాత దాన్ని అయితే ఎత్తుకొని మళ్ళీ పోపులో వేసేస్తారంట. అంత ముందు తరంలో అయితే అలా చేసేవాళ్ళంట. ఏమోనండి మనకి పులుసులో అయితే చేత కాదు కదా, మనకైతే ఇంకంతే అంతే తెలిసింది. ఈలోపు అయితే మజ్జిగ అయితే జిలికేసుకున్నానండి. ఇంకైతే బర్రెలను అయితే నీళ్ళకైతే ఇప్పుదామనే వచ్చేసాను. ఇంకైతే నేను వెళ్ళేలోపు అయితే చెప్పాను కదండి మా వారైతే చెనక్కి నీళ్ళు వేస్తున్నారు. ఉదయాన్నే అయితే 4ంటికేనంట కరెంటు. 5:30కి అలా అయితే 5కి అలా అయితే ఈయనైతే వెళ్ళిపోతున్నారు. మా మామయ్య మొత్తం ఇద్దరు అయితే మాత్రం బర్రెల దగ్గర వెళ్ళేసరికి పేడ అయితే తీసేశారు. బర్రెల దగ్గర అంతా చిమ్ముంచారు. మనమైతే బర్రెల నీళ్ళకి ఇప్పేసి పాలు అయితే తీసుకోవాలి. బర్రెలకైతే మాత్రం ఒళ్ళు అయితే కడిగేసి పాలు తీసుకుంటానండి. ఒక్కొక్క దాన్ని అయితే ఇప్పేసి ఒక్కొక్క రెండు తౌడైతే వేస్తాను. మొత్తం తౌడేసాం అనుకోండి ఒకటే దాగి వెళ్ళిపోద్ది కదా, ఇంకా ఒక్కొక్క తాగితే ఇంకా అలా ఇంకో దానికి ఉండదని చెప్పేసి డబ్బాలు అయితే తెచ్చి పెట్టుకునేది. ఒక్కొక్కటి నీళ్ళు తాగేటప్పుడు ఒక్కొక్క రొంత అయితే వేస్తాను అలాగా. ఇంక ఇప్పుడు కూడా అయితే అలాగే వేసానండి. ఇంకా బర్రెలకి ఏంటంటే బర్రెల పంచదంతా కడిగేసరికి లేట్ అయిపోద్దని చెప్పేసి బర్రెల పంచదంతా కడగలేదు. బర్రెల తోట దగ్గర అయితే ఒళ్ళు అయితే కడిగేసాను. వీపు అయితే మాత్రం అయితే వీపులు కడిగేసి కట్టేసానండి. 3 అయితే కట్టేసి ఆ తర్వాత అయితే మాత్రం పాలు తీసుకోవాలి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా అయితే బాగా అయితే ఈ మధ్య అయితే ఏందో పడమట గాలి, అప్పుడు ఎండలకాలం తోలాల్సిన గాలంతా అయితే ఇప్పుడైతే ఎక్కువ తోలుతుంది. మామూలుగా అయితే బర్రెల దగ్గర చిమ్మినా కానీ చిమ్మినట్టు ఉండట్లేదండి. ఆ గాలికి అయితే ఎండుగడ్డి ఉంటుంది కదా అదంతా అయితే మాత్రం బర్రెల దగ్గర కొట్టుకొని వస్తూ ఉంది. అసలు గాలికి అదంతా అయితే అటు ఇటు తిరుగుతూ ఉంది గాలికి. దోడనైతే ఇప్పానండి పాలు తీసుకుందామని చెప్పేసి. దోడైతే ఏం చేసింది కొంచెం అయితే స్పీడ్గా పరిగెత్తడం కొంచెం కాలు సిప్పిపోయింది. ఫైనల్లీ పాలు తీసుకున్నాను. పాలు పోసి ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి. అయితే బర్రెలకైతే మాత్రం ఓ మేత గెడ్డ అయితే వేద్దామని చెప్పేసి వేసేసాను. బర్రెలకైతే మాత్రం పచ్చిగడ్డి ఉంది ఈరోజు. పచ్చిగడ్డి 2 మేతలు అయితే వచ్చేటట్టుంది. అందుకని చెప్పేసి అయితే ఒక మేత ఇప్పుడు వేసామనుకోండి పాలు తీసుకోగానే రెండో మేత ఏంటంటే మళ్ళీ తర్వాత ఉంటుంది కదండి, మళ్ళీ లోపల కట్టేసేటప్పుడు అప్పుడు వేయచ్చు అని చెప్పేసి అయితే మాత్రం ఉంచాను. మామయ్య అయితే కోళ్ళకైతే చెప్పేసి వడ్లు తీసుకొచ్చి అయితే వేసారు. కోళ్ళు అయితే వడ్లు తింటా ఉన్నాయి. ఇది వచ్చేసి శనగలో కలుపు గడ్డండి. అదైతే మాత్రం నిన్నైతే సొప్పుతో పాటు కట్టుకొని వచ్చారు. బర్రె అయితే చూడండి వీడియో తీస్తున్నానని పొడవడానికి అయితే వస్తుంది. ఆ బర్రె చెప్పాను కదండి ఈయంతే అలా అయితే దగ్గరికి రానివ్వదు. ఇంకొచ్చేసి లోపలికి వచ్చి బాబుకి అయితే బాక్స్లో పెట్టేసేసి బస్సు వచ్చేస్తుంది. ఆడవుల్లో అయితే మాత్రం ఇంకా వీడియో అయితే ఫోన్ గబగబా అక్కడ పెట్టేసి అయితే మాత్రం వాడిని అయితే బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసాను. అయితే ఇంటికి వచ్చాను. కాసేపు ఆగేసరికి ఇంట్లో అయితే ఇల్లు చిమ్ముకొని ఇల్లు దూడ్చుకొని ఇల్లు అన్ని కడిగేసుకున్నాను. అంతలేక మా హస్బెండ్ అయితే అన్నానికి వచ్చారు. మా అత్తయ్య మా మామయ్య అయితే అన్నం తినేసి పొలానికి అయితే వెళ్ళిపోయారు. మా హస్బెండ్కి అయితే అన్నం పెట్టేశానండి. ఇంకా చెప్పాను కదా ఇల్లు అవన్నీ చిమ్ముకొని ఇల్లు అవన్నీ తుడిచిపెట్టుకున్నానని చెప్పేసి. ఇంకైతే ఫ్రైడే అని చెప్పాను కదా, ముందు రోజు అయితే తుడుచుకోలేదు. సాటర్డే అలా గడుగుదామని అనుకున్నాను. మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పేసి కడిగేసాను ఫ్రైడే అని. ఇంకంతా పని అయితే అయిపోయింది. ఇంకైతే స్నానం చేసి దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకంతేనండి పని, ఆల్మోస్ట్ ఆల్ పని అంతా అయిపోయింది. బట్టలు అయితే మధ్యాహ్నం చుతుదాము, ఇప్పుడు ఉతకలేదని చెప్పేసి ఇంకా అయితే ఉతకలేదు. కొంచెం ఎండగా వస్తుంది. అందువల్ల ఏంటంటే కడిగింది కూడా తొందరగా అయితే ఆరిపోయింది.
ఇదిగోండి ముగ్గులు అయితే ఇలా వేసాను. ఇంకేంటో ప్రతిసారి ఇలాగే వేసేస్తాను. ఇలాగే అలవాటు అయిపోయింది. ఎక్కడ ముగ్గులు అక్కడేను. ఇప్పటికే టైం వచ్చేసి చాలా అయిపోయిందండి. 10 అలా అవుతుంది. సరే అని చెప్పేసి బర్రెలను అయితే మాత్రం లోపల కట్టేద్దామని వచ్చేసాను. కొంచెం ఏంటంటే పొడి ఎండగానే గాలి తోలుతుంది, బాగా పొడి ఎండగానే ఉంది. బయట ఉన్న చూస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇందా చెప్పిన మిగిలిన గడ్డ అయితే వీటికైతే ఇంకేసేసి అయితే మాత్రం లోపలైతే కట్టేశాను బర్రెలని అయితే మాత్రం రెండింటిని. ఈ లోపు అయితే వెళ్ళే స్నానం అయ్యి తలస్నానం చేసుకొని వచ్చేసానండి. ఇవి వచ్చేసి మందార పూలు ఏంటంటే మన ఇంట్లో ఏంటంటే మన చెట్టుకైతే ఉన్నాయి. కోసుకొని అయితే వచ్చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకైతే దీపారాధన అయితే చేసేసాను. ఇవైతే అత్తమ్మూల పటాలు ఫస్ట్ నుంచి అన్నీ ఉన్నాయంట. అన్నీ తీసేయడం ఎందుకని చెప్పేసి అన్నీ అయితే ఉంచేసుకున్నాము. పటాలు అయితే మరిన్నే ఉన్నాయి. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. చెప్పాను కదండి చాంగడ్ల పులుసు అని చెప్పేసి ఆనియన్ అయితే వేసుకున్నాను. ఏంటంటే ఆనియన్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, తీయగా. ఆ తీపికి పులుపుకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అచ్చం ఎర్రగడ్డలు వేసుకుని పులుసు పెట్టుకున్నా కూడా నాకైతే బాగుంటుంది అనిపించిద్ది. ఇంకా కాకపోతే మా అత్తమ్మకి ఎర్రగడ్డలు అంటే కొంచెం నచ్చదు. అందుకే దేంట్లో ఎక్కువ వేసినా కానీ అప్పుడే అనేసిద్ది. అందుకని చెప్పేసి ఎప్పుడైతే ట్రై చేయలేదులేండి. మధ్యాహ్నం అయితే మాత్రం కొంచెం పూలు ఉంటే మల్లెపూలు కనకాంబరాలు అయితే మాత్రం కట్టేసుకున్నాను. మామూలుగానేనండి బర్రెల నీళ్ళకి ఇప్పేసి బర్రెలు అయితే పొలం వెళ్ళిపోయాక అయితే మాత్రం బట్టలు ఉతికేసుకున్నాను. ఉతికేసి అయితే పేడకల్లో అవన్నీ తీసేసి వచ్చి ఇంక పనంతా అయిపోయిందండి. అంట్లో అయితే తోమేసుకున్నాను. ఇంకా అంట్లో తోమిని అయితే మాత్రం సర్దుకోవాలి. ఇంకైతే మాత్రం డబ్బా ఏందో అలవాట్లేదండి. అవన్నీ ఎత్తుకోపోయి మళ్ళీ దీంట్లో అని చెప్పేసేదని అందుకని చెప్పేస్తుంది అన్ని బయట పెట్టేసుకొని తోముకొని మళ్ళీ అలా అయితే తెచ్చేసుకుంటాను. ఇంకా అంట్లో ఇవన్నీ సర్దేసుకున్నాక ఇంకా గ్యాస్ బండ మీద అన్నం పెట్టుకునే దబర్ల దగ్గర అన్నం ఉంటాయి కదండి, అవి అయితే కొంచెం చిమ్మేసుకుని కసులు అయిన చిమ్మేశాను. ఇంకా సాయంత్రం అయితే అయింది. బాబు కూడా వచ్చేసాడండి. ఈ లోపు అయితే మాత్రం అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను. వాడైతే ఏవో కావాలని తినేసి వాడైతే కొంచెం ఆడుకుంటాలని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు అయితే మాత్రం శనగ్గింజలు వేసి పచ్చడి నూరుదాం, పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి అనుకున్నాను. దీంట్లోకి ఏంటంటే చింతపండు కంటే మామూలుగా వచ్చేసి చింతకాయ పచ్చడి బాగుంటుంది. ఎందుకో మా తోడుకోళ్ళు ఒకసారి చేస్తే అది నచ్చింది నాకు. నేను కూడా అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. అంతకుముందు చింతపండు తెచ్చేసేది, ఇప్పుడైతే మాత్రం చింతకాయ పచ్చడి తెచ్చేస్తున్నాను. రోట్లో అయితే పచ్చడి రోట్లోనే టేస్ట్ బాగుంటుంది కదండి. అంటే మిక్సీకి వేస్తే మరీ మెత్తగా అయిపోద్ది. నాకు మిక్సీలో అయితే పచ్చడి అస్సలు కుదరదు. రోట్లో నూరితేనే బాగా కుదురుతుంది. అందుకని చెప్పి అయితే మాత్రం రోట్లో అయితే పచ్చడి నూరుకుంటున్నాను. ఈ పచ్చడి అంటే బుడ్డోడికి కూడా బాగా ఇష్టం. అందుకని చెప్పేసి చింతకాయ పచ్చడి వేస్తే పచ్చడి నూరుతాను ఎప్పుడైనా కానీ. దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఇవి అయితే బాగానే తింటాం మేము కూడా. ఇంకైతే సాయంత్రంకి అయితే పచ్చడి చేసేసాను. ఇంకైతే ఈలోపు బర్రెలు వచ్చేసాయండి. పొయ్యి మంట చేసుకొని ఇంకా బర్రెల దగ్గర ఇంకైతే మళ్ళీ కాసేపు పొడవు రాస్తుంటే ఇంకైతే అన్నం తినేసి అలా అయితే మాత్రం ఈరోజు అయితే లాగైతే అదంతా అయితే నేను షూట్ చేసుకోలేదు. ఇదైతే పచ్చడి నూరే దాని వరకు అయితే క్లియర్గా అయితే షూట్ చేసుకున్నాను అంతేనండి. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చీకట్లో వ్లాగ్ తీసినా అది అనేది బాగా కనిపించలేదు. అందుకని చెప్పేసి ఇదైతే ఇదిగోండి ఇక్కడ వరకు అయితే వీడియో. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్.